హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాల్టి రుచి చూడులో మీకు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి ఉలవచారులోని ఎగ్జిక్యూటివ్ కమ్ సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మనతో ఉన్నారు. మరి ఇవాళ మన కోసం ఎటువంటి రెసిపీస్ని తయారు చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. హాయ్ వ్యూవర్స్. ఓకే, మరి వ్యూవర్స్ కోసం మరి ఇవాళ ఏ రెసిపీని తయారు చేయబోతున్నారు? ఉలవచారులో ఈరోజు స్పెషల్ ఓకే, ఎగ్ మహారాణి. ఎగ్ మహారాణినా? అసలు ఏమన్నా పేర్లా అండి, సూపర్ డూపర్ పేర్లు చెప్తున్నారు కదా. సో వినడానికి చాలా సరికొత్తగా ఉన్న ఈ ఎగ్ మహారాణి ఎలా ఉండబోతుందో మరి అడిగి తెలుసుకుందామా? ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన ఎగ్గు, ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాల పొడి. సో వ్యూయర్స్, మరి ఎగ్ మహారాణి చాలా కొత్తగా ఉంది కదా, సరికొత్తగా వింతగా. సో ఈ ఎగ్ మహారాణి కావాల్సిన పదార్థాలని యాదగిరి గారు చెప్పేశారు. మరి తయారు చేసే విధానం ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం ఎగ్ ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఓన్లీ బాయిల్ చేశారా, ఏమైనా ఫ్రై కూడా చేశారా? ఎగ్గును బాయిల్ చేసి ఫ్రై చేసి ముక్కలుగా చూసారా, నాకు కూడా మీతో ఉండి తెలిసిపోతున్నాయి ఏమేం చేయాలన్న విషయం. కరెక్ట్. సో ఎందుకు అంటే దీంట్లో నేను కనిపెట్టింది ఏంటి అంటే, మామూలుగా మనం బాయిల్ చేస్తే ఈ కలర్ ఇలా ఉండదు కదండి, బ్రౌనిష్ రాదు. యా, పైన లేయర్ ఇట్లా ఉండదు కదా. ఏం చేయాలంటే ఎగ్ని బాయిల్ చేసి తర్వాత కొద్దిగా ఫ్రై చేసి, ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నామా? అవునండి, కొద్దిగా ఆయిల్ వేసి. సో లిటిల్ ఆయిల్ వేసి ఫ్రై చేసి ఆ తర్వాత అన్ని పీసెస్ చేసి పెట్టుకోవాలి. అయితే దీంట్లో నాకు ఎక్కడ ఎల్లో కనిపించట్లేదు. తీసేసాను. ఓకే, వై? ఎందుకు అంటే ఎల్లో కొంతమంది చాలా వరకు ఇష్టపడరు. అదేవిధంగా ఎల్లోస్ తినడం వల్ల కొంచెం క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయి. అవునవును, ఫ్యాటీ ఫుడ్ అంటారు దాన్ని. అని తీసేసి వైట్ తింటే అందరు ఇష్టంగా తింటారు. తయారు చేసుకునే విధానం బాగుంటుంది. ఓకే, సో చాలా హెల్దీ రెసిపీ లాగా తెలుస్తోంది ఈ ఎగ్ మహారాణి. మరి ఫస్ట్ ఏం చేయాలో అడుగుదాం. ఫస్ట్ ఆల్రెడీ చెప్పేశారు, అంటే బాయిల్డ్ ఎగ్ని బాయిల్ చేసుకుని దాంట్లోంచి ఎగ్ యాక్ తీసేసి చక్కగా ఫస్ట్ వేయించుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకుని బాండ్లీ పెట్టేస్తున్నాం. ఓకే ఓకే, సో చెప్తా అన్నారు ఇందాక, ఎందుకు మనం అది నూనెలో వేయించుకున్నాము బాయిల్డ్ ఎగ్ని అని? ఎందుకంటే మామూలుగా ఎగ్గు అయితే ఉప్పు కారం వేస్తే జారిపోతుంది. ఓకే, ఎక్కువ స్మూత్ ఉంటుంది కదా, అవును, కరెక్ట్, దానికి పట్టుకోదు. అంటే ఎగ్గు అప్పుడైతే ఆయిల్లో మనం వేస్తామో అది గరుకుదనం వస్తుంది. ఉప్పు కారం వేసుకుంటే అట్లే పట్టేసుకొని రుచి ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, ఈ చిన్న టిప్ మీరందరూ కూడా ప్రొసీడ్ అయిపోండి. యా, ఎగ్జాక్ట్లీ. సో వ్యూయర్స్, మరి ఎందుకు అవి ఎలా కట్ చేశారు అండ్ ఎందుకు వేయించారు అంటే, కట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ ఆ ఎల్లో చాలా మందికి నచ్చదు కాబట్టి. అండ్ కట్ చేసి వేయించడానికి రీజన్ ఏంటి అంటే, నార్మల్గా మనకందరికీ తెలుసు ఎగ్ పైన లేయర్ వైట్ అంతా కూడా చాలా స్మూత్గా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది కదా. సో దానికి ఎప్పుడైనా ఉప్పు కారం సరిగా పట్టదు కాబట్టి ఆయిల్లో వేయిస్తే కొంచెం ఆ గరుకుదనం వస్తుంది, పైన ఒక లేయర్ అంతా కొంచెం కలర్ కూడా మారిపోతుంది. అప్పుడు ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటున్నారు. ఓకే, సో గ్రీన్ చిల్లీ. ఓకే, చాప్డ్ గ్రీన్ చిల్లీ. ఓకే, ఆయిల్ వేసుకున్నారు. బాండ్లీ పెట్టిన తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఫైన్లీ చాప్డ్ పచ్చిమిర్చి, అదేవిధంగా చిన్న అల్లం ముక్కల, వెల్లుల్లి ముక్కలు. ఓ, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు ముక్కలు, సూపర్ ఫ్లేవర్. సో వెల్లుల్లి, అట్లాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేగుతున్నాయి. అసలు ఏమన్నా ఫ్లేవరా! ఉల్లిపాయ, వావ్, సూపర్. అన్నీ కూడా చిన్న చిన్నగా తరిగారు, చాలా ఫైన్లీ చాప్డ్. కటింగ్లలో కూడా దీన్ని చాప్ ఆనియన్ అంటాము, డైస్ ఆనియన్ అంటాము. ఓకే, అదేవిధంగా జూలియనా? అదేంటి జూలియన్ అంటే పొడుగా కట్ చేసే కటింగ్ పేర్లు, రకరకాల పేర్లు అన్నమాట. డైస్ అంటే పెద్ద ముక్కల్ని డైస్ కటింగ్, ఇది చాప్డ్ అంటాము. జూలియన్ అంటే పొడుగా ఉండదు. కటింగ్ లో కూడా 3 రకాల పేర్లు ఉంటాయి. ఓకే, అయితే ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆనియన్స్ వాడుతూ ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు మనము ఇక్కడ ఏంటంటే, మనకు వంటలు రెగ్యులర్గా అందరం చేస్తూ ఉంటాము, అందరం చూస్తూ ఉంటాము, రెసిపీలు చేస్తూ ఉంటాము. కానీ కొంతమంది ఏం చేస్తుంటామంటే వండే విధానంలో ఏమంటారు, అలసటతో వంట చేస్తే ఆ రుచి కూడా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే
వంట చేసేటప్పుడు మన మనస్సులో ఉన్న ప్రభావము వంట పైన పడుతుందని వేదం చెప్తుంది మనకు. కాబట్టి నా చిన్న సజెషన్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వంట చేసేటప్పుడు శుద్ధాత్మకంగా అంటే మంచితనంగా మన మనసులో ఏ కల్ముష భావన లేకుండా, ఇంట్లో అత్త తిట్టిందనో లేకపోతే భర్త ఏమన్నా అన్నాడనో ఆ కసి దాని మీద చూపించి వంట చేస్తే తిన్న తర్వాత ఆ కసి మళ్ళీ రీప్లేస్మెంట్ మీకే వస్తుంది. దాంట్లో ఏమవుతుంది, కసికి బదులు కారం పడుతుంది. సో ఆ వంట కాస్త పెంట అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనసు లగ్నం చేసి ఏదైనా శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది కదండి. సో చక్కగా హెల్దీ ఫుడ్ ఎంజాయ్ చేయాలి, హెల్దీ ఫుడ్ మీరు తింటూ చక్కగా నలుగురికి పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు మంచిగా ఇష్టంగా చేయండి వంటని. అప్పుడు ఇష్టమైన వంటని మీ అతిథులు తిన్నా, ఇంట్లో వాళ్ళు తిన్నా, ఎవరైనా కూడా ప్రైజ్ చేస్తారు. కాబట్టి కాంప్లిమెంట్స్ మీకు వస్తాయి, కాబట్టి మీరు కూడా హ్యాపీ. అది ఎందుకంటే నేను చాలా వరకు చూస్తుంటాను, వంట చేసేటప్పుడు ఏదో మాకు బలవంతంగా ఇది పెట్టారా బాబు దేవుడా, ఎందుకు వచ్చిన పెట్టరా దేవుడా అని చెప్పేసి బాధపడుతూ చేస్తుంటారు. మరి మీరు కూడా అదే ప్రొసీడ్ అవుతారు? లేదండి, నేను చేయడం చాలా తక్కువ, కానీ చేస్తే కొంచెం పద్ధతిగానే చేస్తాను, ఇష్టంగా చేస్తాను. ఇష్టంగా చేస్తారు. ఎస్, ఇష్టంగా చేసినప్పుడు ఇష్టంగా తింటారు, ఇష్టంగా మీకు ఏమైనా బ్లెస్సింగ్ ఇస్తారు. ఓకే ఓకే. ఎందుకంటే మనం ఆ ఇష్టంగా చేసినప్పుడు ఆ ప్రభావము మనం ఏదైతే ఫుడ్ మీద ఆ ఇష్టం చేస్తామో తిన్న తర్వాత వాళ్ళ మనసు పైన పడుతుంది ఆ ప్రభావం. ఇది అందరు కూడా వంటింటి మహారాణులు, మహిళల మహారాణులు అందరూ కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్న టిప్పును ఒక సజెషన్గా చెప్తున్నారనే భావన మీలో ఉంచుకొని మీరు ప్రొసీడ్ అయితే మీ ఇంటింటి పాదులు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, మీకు ఒక విషయం అర్థమైందా? ఇక్కడ ఎగ్ మహారాణి చేస్తూ యాదగిరి గారు వంటింటి మహారాణుల గురించి ఈ విషయాలని చెప్తున్నారు. బాగుంది కదా ప్రాస? కరెక్ట్, మీరు గెస్ చేశారు, దాన్ని కంటిన్యూ లింక్ ఇచ్చారనమాట. రుచి ఇప్పుడు ఉల్లిపాయ దోరగా వేగింది. ఓకే, దీంట్లో మనం కొద్దిగా చిటికెడు పసుపు, ఓకే అంతే, చాలా కొంచెమే వేసుకోవాలి, కొంచెమే, ఎక్కువ కాదు, కొద్దిగా. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసిన ఈ ఎగ్గు ముక్కల్ని దీంట్లో వేస్తాం. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎగ్ ఉడికేటప్పుడు లేకపోతే వేయించుకునేటప్పుడు ఎప్పుడు మనం ఏమి వేయలేదు కదా దాంట్లో? ఏమీ లేదండి. ఓకే, ఇప్పుడు కారం కూడా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనము దాంట్లో వేసుకున్నాము. ఇక్కడ యాదగిరి గారు కొన్ని టిప్స్ అవసరం ఎగ్గుల విషయంలో చెప్తారా? చెప్తాను. ఇది కొంచెం ఇది ప్రాసెస్ ఇదేయంగానే మళ్ళీ. ఓకే, ఇక్కడ యాలకుల పొడి. ఇదేంటి ఎగ్గులో యాలకుల పొడి అనుకుంటున్నారు, స్వీట్లో వేస్తారు, కానీ ఇందులో వేయింది చెప్తారంటారు. అందుకే దీని పేరు మహారాణి, ఎగ్ మహారాణినా? ఎగ్ మహారాణి అయింది. ఓకే, ఇది స్వీటా? కాదుగా, థ్యాంక్ గాడ్. ఎగ్ స్వీట్ ఏంట్రా దేవుడా అనుకున్నాను మొత్తానికి. కొత్తిమీర వేసుకున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు అడగచ్చా టిప్? ఇప్పుడు అడగచ్చు. ఓకే, సో ఎగ్ ఏమవుతుందంటే మనం ఒక 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఉడికిస్తేనేమో బాగానే అవుతుంది, చక్కగా పొట్టు అదంతా ఈజీగానే వస్తుంది. డైరెక్ట్ షాప్ నుంచి తెచ్చి ఉడికిస్తే మాత్రం అది పొట్టు సరిగా రాదు. ఎందుకంటారు? అంటే యాక్చువల్గా ఎగ్గు అనేది షాప్ నుంచి డైరెక్ట్ తీసుకొని వచ్చి ఉడికించేటప్పుడు ఫ్రెష్ ఎగ్ ఏదైతే మార్కెట్లకు అంటే ఏ రోజైతే ఎగ్గు పెట్టిందో 1 డే లోనే మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఫ్రెష్నెస్ ఉండడం వల్ల స్కిన్ అనేది రాదు. ఓకే, 2 రోజులు నిల్వ ఉంచి మనం చేసినట్టయితే కంపల్సరీ వస్తుంది. అది కూడా కాకుండా మీరు ఎగ్గు స్కిన్ ఫ్రీగా రావాలి అనుకున్నప్పుడు, షెల్ అంటారు కదా, షెల్ అంటాం కదా, అది ఫ్రీగా రావాలి అనుకున్నప్పుడు మీరు వండేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ పులుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించినట్టయితే అది కూడా ఫ్రీ వస్తుంది. ఓకే, సో ఇది సూపర్ టిప్ మనందరికీ కూడా అవసరమే. నాకు తెలిసినంత వరకు నేను ఫేస్ చేస్తున్నాను ప్రాబ్లం అంటే డెఫినెట్గా బాగా వంటలు చేసేవాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. సో ఎప్పుడైనా మీరు ఎగ్ బాయిల్ చేయాలి అనుకుంటున్నప్పుడు అది సరిగా రాదు అని డౌట్ వచ్చినప్పుడు, అంటే వెంటనే షాప్ నుంచి తీసుకురాగానే వెంటనే బాయిల్ చేయాలి అనుకున్నప్పుడు బౌల్లో వాటర్ పోసి ఎగ్ వేసే ముందు కొద్దిగా నిమ్మరసం, దాంతోపాటు కొంచెం ఉప్పు కనుక వేసి బాయిల్ చేసి ఆ తర్వాత బాయిల్ చేసి అవి ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీస్తే కనుక అది చక్కగా ఆ షెల్ అంతా కూడా చక్కగా వస్తుందట, నీట్గా ఎగ్ అంతా వచ్చేస్తుందట. ఇప్పుడు ఎగ్ మహారాణి ఇంచుమించుగా అంటే ఒక 90% రెడీ అయిపోయింది. మరి ఓకే, దీన్ని మనం ప్లేట్లో తీసి ప్రెజెంటేషన్. అవును, దీని రుచి. ఓకే, మీరందరూ కూడా చక్కగా చేసే రెసిపీలను మీరందరూ ఇంట్లో నేర్చుకొని మీ అతిథులందరికీ మీరు పెట్టితే మమ్మల్ని గుర్తించుకుంటారు.
కాబట్టి మీ రెసిపీలు నేను చేసినట్టే మీరందరూ కూడా చేసినట్టయితే చక్కగా మీ ఇంట్లో ఉలవచారులో ఉన్న ఒరిజినల్లీ క్యూజన్ మా పేరు. ఉలవచారుకు క్యాప్షన్ ఒరిజినల్ క్యూజన్ అంటే ఎందుకు అంటే మేము పాతకాలం ఇంకా న్యాచురల్లీ అని కూడా పెట్టొచ్చేమో మీ దానికి. ఎందుకంటే పాతకాలపు నాటి రెసిపీలు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ గా ఉన్నదాన్ని మళ్ళీ మేము ఒరిజినల్ గానే చూపిస్తున్నారు. అవును, దట్ ఈస్ ఒరిజినల్లీ క్యూజన్. ఓకే, బాగుంది. ఇప్పుడు ఎగ్ కు బదులుగా ఇంకేదైనా కూడా వాడచ్చా? వెజిటేబుల్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఎట్లా చేసుకోవచ్చు? పన్నీర్ వాడచ్చు కదా? పన్నీర్ కూడా వాడచ్చు, వెజిటేబుల్ కూడా వాడచ్చు సేమ్ రెసిపీలో. అప్పుడు పన్నీర్ మహారాణి అనాలి. పన్నీర్ మహారాణి అనొచ్చు, వెజ్ మహారాణి అనొచ్చు. వెజిటేబుల్స్ ఎటువంటి వెజిటేబుల్స్? క్యారెట్, బీన్స్, పొటాటో, గోబీ. ఓకే, ఈ 4 వెజిటేబుల్స్ కలిపి సేమ్ రెసిపీలో ప్రొసీడ్ చేసి ఉడికించుకోవాలా వాటిని? ఫస్ట్ ఉడికించుకొని చేయాలి. సేమ్ ఇప్పుడు ఎగ్స్ ఎట్లా ఉడికించాము, అవును కరెక్ట్, సేమ్ యాజ్ టీజ్ గా ఉడికించి చేసినట్టయితే సేమ్ మీకు ఎగ్ మహారాణి జాగల వెజ్ మహారాణి. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది మన ఎగ్ మహారాణి? మీ నోటి కాడికి వచ్చింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాడు ఎగ్ కూడా. అంతే. ఓకే, ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసి ఓకే టచ్అప్ విత్ కొరియాండర్, కొంచెం ఇంకా కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నారా? ఓకే, చివరిగా కొద్దిగా ధనియాల పొడి. సో వ్యూవర్స్, మరి ఎగ్ మహారాణి యాదగిరి గారు తయారు చేస్తున్నారు కదా, దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు. మీరు ఆల్రెడీ నోట్ చేసుకునే ఉంటారు. మరి తయారు చేసే విధానం చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె వేసి దాంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అవి కూడా వేసిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ ఫైన్లీ చాప్డ్ వెల్లుల్లి ఉంటాయి కదండి, అవి వేయాలి. అవి కూడా ఈ 3 కూడా చాలా వేగిపోయిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ వచ్చే టైంకి మీరు కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేయండి, ఇంకా యాడెడ్ ఫ్లేవర్ వచ్చేసరికి. అండ్ ముందుగానే చెప్పేశాను నేను, బాయిల్ చేసుకున్న ఎగ్ని కట్ చేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్ని కొంచెం ఫ్రై చేసి దాన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దాంట్లో ఎగ్ యాక్ లేకుండా చూడండి, ఎల్లో ఫ్యాటీ కాబట్టి. సో దాన్ని కొంచెం పక్కన పెట్టేసి మామూలుగా వైట్ ఎగ్ మాత్రమే తీసుకొని దాన్ని చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లా వస్తుంటాయి కదా, అలా కట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా దాంట్లో వేసేయాలి. అయితే ఇది వేయడానికంటే ముందుగా కొంచెం యాలకుల పొడి కూడా వేసి ఇవి మనం ఎగ్ ఏదైతే ఉన్నాయో ఎగ్ పీసెస్ని వేసిన తర్వాత చక్కగా కలిపి మళ్ళీ దాని మీద కొంచెం పుదీనా వేసి అలా కలుపుతూనే ఉండాలి. అదంతా కూడా కొంచెం డ్రైగా అయిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో మనం మామూలుగా టచ్అప్ అంటూ ఉంటాం, అంటే ఫైనల్ టచ్ వేస్తూ ఉంటాం కదా కొరియాండర్. సో అలా వేసేసిన తర్వాత వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. సో ఇక్కడ వరకు ప్రొసీజర్ అయింది. నెక్స్ట్ ఏంటో యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి గారు, ఇక్కడ మీకోసం యుద్ధం చేయడానికి సిద్ధం అయిపోయింది. సూపర్. ఓకే, సో సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేయడమేనా ఇంకా? అంతే. ఓకే, ఎగ్ మహారాణి కోసం ఎగ్ మహారాణి రెడీ ఉంది ఇక్కడ. నేను రెడీ. ఎంత తొందరగా ఇస్తే అంత రుచి చూడాలని ఉంది ఆమె. నేను తీసి ఇచ్చేస్తాను తొందరగా. ఓకే, తర్వాత తిన్న తర్వాతనే మళ్ళీ మాట్లాడుతుంది. కొద్దిగా కొంచెం కొత్తిమీర. అవును, అదేవిధంగా కొంచెం చాపుడు ఉల్లిపాయ. ఓకే, దీనికి చాపింగ్ ఉల్లిపాయ వేసుకుంటే కొంచెం ఇంకా ప్రజెంటేషన్ బాగుంటుంది. ఒక నిమ్మకాయ. ఏ కాంబినేషన్ తో తినాలి? మామూలుగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగే కదా. ఓకే, అంటే మనం అన్నంలో కలుపుకుంటే బాగానే ఉంటుందా? ప్లెయిన్ రైస్ తో అంచుకున్న ఇప్పుడు పప్పు కానీ సాంబార్ కానీ దాంట్లో కూడా కలుపుకొని తింటే తెల్లన్నంతో అదిరిపోయే రుచి. మీరందరూ కూడా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఆమ్లెట్ లేదా బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ వచ్చిన వాళ్ళకు ఒక కొత్త ఉన్న దాంట్లో కొత్త రెసిపీని మీ అందరి కోసం మరి మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీ ప్రొసీడ్ అయిపోండి. దీని రుచి ఎలా ఉందో ఇప్పుడు స్వాతి గారు చెప్తారు. తప్పకుండా. ఇప్పుడు నా చేతిలో ఎగ్ మహారాణి రెడీగా ఉంది. సో ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. ఉలవచారు స్పెషల్ అంట ఇది కూడా. సూపర్ ఫైన్, చాలా చాలా టేస్టీగా ఉంది. ఉప్పు, కారం, యాలకుల పొడి, కొంచెం ఆ స్పైసీనెస్ కనబడుతుంది. అంటే పచ్చిమిర్చి వేగాయి కదా, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఇవి 2 వేగిన తర్వాత కొంచెం ఆ స్పైసీనెస్ ఉంటుంది కదా, అది తెలుస్తుంది. అది ఉంటేనే దీనికి టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంది. అంటే ఎప్పుడైనా ఇన్స్టంట్గా కర్రీస్ ఏమీ లేవు, ఎగ్స్ మాత్రమే ఉన్నాయి అనుకున్నప్పుడు జనరల్గా మనం ఎగ్ బుర్జీ అనో లేకపోతే ఆమ్లెట్ అనో వెళ్తూ ఉంటాం కదా. అలా కాకుండా పిల్లల కోసం మంచి ఫ్రై ఐటమ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. స్నాక్ ఐటమ్ లాగా కూడా చాలా బాగుంది.
సో మొత్తానికి ఎగ్ మహారాణి ఈజ్ మహారాణిలానే ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.